హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ వీడియోలో మనం OnePlus Nord 2 గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో OnePlus Nord 2 మనకి ఈ మంత్ 22nd ఇండియాలో అఫీషియల్గా అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అండ్ దీనికి సంబంధించిన చాలా స్పెసిఫికేషన్స్ అయితే OnePlus అఫీషియల్గానే రివీల్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనకి కంప్లీట్ స్పెక్స్ అయితే ఆన్లైన్లో అయితే లీక్ అయిపోయినాయి అనమాట. ఫుల్ కన్ఫర్మ్డ్ స్పెసిఫికేషన్స్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మనకి ప్రైస్ కూడా అయితే చిన్న లీక్ అయితే ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ మనకి ఇదే ప్రైజింగ్లో అయితే ఈ ఫోన్ రాబోతుంది. అండ్ కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే OnePlus ఈసారి OnePlus Nord 2లో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సో మనం కంప్లీట్గా దీని డీటెయిల్స్ అండ్ ప్రైజింగ్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో గైస్, వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా అయితే యాక్టివేట్ చేసుకోండి. అది లేట్ చేయకుండా మనం డీటెయిల్స్లోకి అయితే ఫస్ట్ మనం బిల్డ్ అండ్ డిజైన్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే మనకి పెద్ద హ్యూజ్ చేంజ్ అయితే ఉండదు. సో వీళ్ళు ఆ నార్డ్ సిరీస్ ఫోన్స్ అన్ని కూడా సేమ్ ప్యాటర్న్లో అయితే డిజైన్ చేస్తారు అనమాట. సో మనకి పెద్దగా హ్యూజ్ చేంజ్ అయితే ఏం ఉండదని చెప్పుకోవచ్చు. బట్ బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం ఈసారి ఒక చిన్న చేంజ్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు అనమాట. సో OnePlus అఫీషియల్గానే రివీల్ చేయడం అయితే జరిగింది. సో ఈసారి మనకి OnePlus Nord 2 కంప్లీట్ అల్యూమినియం ఫ్రేమ్తో అయితే రాబోతుంది అనమాట. సో OnePlus Nord చూసుకున్నట్లయితే గ్లాస్ బాడీతో తీసుకొచ్చారు. బట్ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే మనకి పాలికార్బోనేట్ ఫ్రేమ్తో అయితే తీసుకురావడం జరిగింది. సో ఆ టైంలో కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడింది అనమాట. సో బిల్ క్వాలిటీ పరంగా OnePlus Nord మీద 30,000 ప్రైస్లో ప్లాస్టిక్ ఫ్రేమ్తో తీసుకొచ్చారని చాలామంది నెగిటివ్ కామెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో OnePlus దాన్ని కొంచెం సీరియస్గా అయితే తీసుకుంది. Nord 2లో మనకి గ్లాస్ బాడీ అయితే ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే ప్రొడక్షన్ చేసి ఉంటుంది. అండ్ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే మనకి అల్యూమినియం ఫ్రేమ్తో అయితే రాబోతుంది అనమాట. సో ఇది ఒక వెల్కమ్ చేంజ్ అని చెప్పుకోవచ్చు OnePlus నుంచి. తప్పకుండా మనకి బిల్ క్వాలిటీ అయితే కొంచెం సాలిడ్ ఉంటుందని చెప్పుకోవచ్చు ఈసారి. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో పెద్ద హ్యూజ్ చేంజ్ అయితే ఏం లేదని చెప్పుకోవచ్చు. సేమ్ డిస్ప్లే అయితే వీళ్ళు యూస్ చేయడం అయితే జరిగింది. 6.43 ఇంచ్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. HDR10 అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో డిస్ప్లేలో ఎలాంటి చేంజ్ అయితే లేదు. OnePlus Nord అండ్ Nord CE 5Gలో కూడా మనం సేమ్ డిస్ప్లే అయితే చూడొచ్చు. అఫ్ కోర్స్ OnePlus ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేస్ మనకి చాలా బాగుంటాయి. సో ఈవెన్ మనకి ఇదే డిస్ప్లేతో తీసుకొచ్చినా కానీ పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే OnePlus అఫీషియల్గానే దీన్ని రివీల్ చేయడం అయితే జరిగింది. ఈ ఫోన్ మనకి MediaTek Dimensity 1200A ప్రాసెసర్తో అయితే రాబోతుంది. సో ఇది ఒక హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. OnePlus Nordలో మనకి స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో 765తో కంపేర్ చేసుకుంటే Dimensity 1200 అనేది మనకి వే మోర్ పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది అరౌండ్ మనకి స్నాప్డ్రాగన్ 865 రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే మనం ఈ ప్రాసెసర్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మనకి డ్యూయల్ 5G క్యాపబిలిటీస్తో అయితే రాబోతుంది. అండ్ మనకి ఇది MediaTek Dimensity 1200A అంటే మనకి కొత్త ప్రాసెసర్ అయితే కాదు. సో వీళ్ళు ఏంటంటే కొన్ని ఎక్స్ట్రా కస్టమైజేషన్స్ అయితే చేసినట్టు చెప్తూ ఉన్నారనమాట. ముఖ్యంగా కెమెరాస్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ మనకి కొద్దిగా బెటర్గా అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సో ఏదైతే మనకి 1200 ప్రాసెసర్ ఏదైతే వేరే ఫోన్స్లో మనకి MediaTek Dimensity 1200 ప్రాసెసర్ కన్నా ఈ ప్రాసెసర్ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ బెటర్ కెమెరా పర్ఫార్మెన్స్ ఉండబోతున్నట్టు OnePlus అయితే చెప్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇది మనకి ఫస్ట్ ఎవర్ OnePlus ఫోన్ అని చెప్పుకోవచ్చు MediaTek Dimensity ప్రాసెసర్తో రావడం. సో చూడాలి మరి వీళ్ళు ఆప్టిమైజేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఎలా చేశారు వీళ్ళ ఆక్సిజన్ OSతో ఈ పర్టికులర్ ప్రాసెసర్కి అనేది మనం కొంచెం వెయిట్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట. సో గైస్, ఇక కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే రాబోతుంది. అందులో యూస్ చేసిన మెయిన్ సెన్సార్ చూసుకుంటే Sony IMX477 సెన్సార్ అయితే యూస్ చేశారు. అండ్ 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది. 2 MP డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ ఇక ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి సింగిల్ 32 MP కెమెరా అయితే ఉంటుంది అనమాట. పంచ్ హోల్ కట్అవుట్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఇంతకుముందు నాడ్లో చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే తీసేశారు ఈసారి. ఓన్లీ మనకి సింగిల్ 32 MP కెమెరా అయితే వీళ్ళు తీసుకురావడం అయితే జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ మనకి కొంచెం అప్గ్రేడ్ అయితే నోటీస్ చేయొచ్చు. మనకి ఏదైతే ప్రైమరీ సెన్సార్ ఉంటుందో Sony IMX477 సెన్సార్ చాలా మంచి సెన్సార్ అని చెప్పుకోవచ్చు. మనకి వీళ్ళు కరెక్ట్ ఆప్టిమైజేషన్ చేస్తే మాత్రం తప్పకుండా ఒక బెటర్ రిజల్ట్స్ అయితే మనం చూడొచ్చు అనమాట. అండ్ ఇక నెక్స్ట్ బ్యాటరీ డిపార్ట్మెంట్కి వచ్చినట్లయితే ఈ ఫోన్లో మనకి 4500 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ వాప్ ఛార్జ్ 30Tతో అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇందులో పెద్ద అప్గ్రేడ్ అయితే ఏం లేదు. సో సేమ్ బ్యాటరీ కెపాసిటీ అండ్ సేమ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే మనకి తీసుకురాబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 11తో అయితే వస్తుంది. అండ్ ఆక్సిజన్ OS 11.3తో అయితే రాబోతుంది అనమాట. సో ఇది ఫస్ట్ ఎవర్ OnePlus ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఆక్సిజన్ OS 11.3 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇది కొంచెం స్పెషల్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఈసారి మనకి కొన్ని ఇంప్రూవ్డ్ ఫీచర్స్ అయితే వీళ్ళు దీనిలో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే కలర్ OSలో మనకి కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే ఉంటాయి కదా, దాన్ని వీళ్ళు ఈ ఆక్సిజన్ OS 11.3లో ఇంక్లూడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ ఇంకో Oppo అండ్ OnePlus అయితే మెర్జ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. సో ఈసారి మనకి ఈ ఫోన్లో ఏదైతే మనకి ఆక్సిజన్ OS అండ్
కలర్ ఓఎస్కి సంబంధించిన కోడ్ బేస్ అయితే సేమ్ ఉండబోతుంది అనమాట. సో రెండిటి బ్యాక్గ్రౌండ్ కోడ్ బేస్ అయితే సేమ్ ఉంటుంది. బట్ మనకి OnePlus ఫోన్స్లో చూసుకున్నట్లయితే ఆక్సిజన్ స్కిన్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. ఇక ముందు రాబోయే ఫోన్స్లో కూడా మనకి ఏదైతే కలర్ ఓఎస్ అండ్ ఆక్సిజన్ ఓఎస్ కోడ్ బేస్ అయితే సేమ్ ఉంటుంది. బట్ మనకి OnePlus ఫోన్స్లో చూసుకున్నట్లయితే ఆక్సిజన్ ఓఎస్ స్కిన్ ఉంటుంది, ఓప్పో ఫోన్స్లో చూసుకున్నట్లయితే కలర్ ఓఎస్ స్కిన్ ఉంటుంది అనమాట. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి కలర్ ఓఎస్లో ఉన్న ఫీచర్స్ కూడా OnePlus ఫోన్స్లో అయితే ఏదైతే మనకి ఆక్సిజన్ ఓఎస్లో అయితే రాబోతుంది అనమాట. సో ఇదొక చిన్న మేజర్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. ఈ పర్టికులర్ ఫోన్తో స్టార్ట్ చేయబోతున్నారు అనమాట వీళ్ళు. అండ్ ఇంకా ఈ ఫోన్లో కూడా మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. సో ఓన్లీ Type-C పోర్ట్ మాత్రమే ఉంటుంది. అండ్ అలాగే ఇది మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో అయితే రాబోతుంది. అదొక వెల్కమ్ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మనకి ఈ ఫోన్లో కూడా ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట. సో ఇక దీని ప్రైజింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి 2 వేరియంట్స్లో అయితే రాబోతుంది. సో బేస్ వేరియంట్ 8GB RAM 128GBతో స్టార్ట్ అవుతుంది. సో దీని ప్రైజింగ్ మనకున్న రూమర్స్ ప్రకారం చూసుకుంటే 32,999 దగ్గర నుంచి స్టార్ట్ అవబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ ఇంకొక వేరియంట్ అయితే ఉంటుంది 12GB RAM 256 వేరియంట్. సో ఇది మనకి చూసుకున్నట్లయితే 36,999 దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ ఇంకొన్ని రూమర్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇందులో ఇంకొక మోడల్ కూడా అయితే వీళ్ళు తీసుకొస్తారు 6GB RAM 128GB. ఇది మనకి 29,999 దగ్గర నుంచి స్టార్ట్ అవబోతున్నట్టు కూడా అయితే కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రైస్ కూడా అయితే అదే. సో 29,999 దగ్గర నుంచి మనకి వీళ్ళు ఈ ఫోన్ అయితే లాంచ్ చేయొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ 32,999 దగ్గర లాంచ్ చేసినా కానీ ఏదైనా బ్యాంక్ ఆఫర్స్ ఆర్ మనకి ఏదైనా ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఇలాంటివి ప్రొవైడ్ చేసి ఎఫెక్టివ్ ప్రైస్ మనకి 30,000 దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నట్టు నేనైతే అనుకుంటున్నాను. సో ఒకవేళ ఈ ఫోన్ మనకి 30,000 ప్రైస్ రేంజ్లో లాంచ్ చేస్తే మాత్రం సూపర్ ఆప్షన్ అయితే అవుతుంది మనకి. ఎందుకంటే ఇది Dimensity 1200 ప్రాసెసర్ అనేది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మోరోవర్ ఇది మనకి OnePlus బ్రాండ్ వాల్యూ ఉంటుంది. ఆక్సిజన్ ఓఎస్ చాలా మందికి అయితే ఇష్టపడుతూ ఉంటారు. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే 30,000 ప్రైస్ దగ్గర మాత్రం దీన్ని సీరియస్లో ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. బట్ దీనికి మేజర్ కాంపిటీటర్ అంటే మనకి పోకో F3 GT అని చెప్పుకోవచ్చు. సో ఈ ఫోన్ కూడా మనకి ఇదే మంత్లో అయితే లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. సో పోకో F3 GT దీనికన్నా కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్ అయితే వస్తుంది. 120Hz సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. కొన్ని గేమింగ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. పక్క గేమింగ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు అది మనకి. అండ్ మోరోవర్ అందులో 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. కెమెరాస్ కూడా మనకి బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ అయితే ఉంటుంది. సో ఇలాంటి కొన్ని ఇంప్రూవ్డ్ స్పెసిఫికేషన్స్తో అయితే ఆ ఫోన్ రాబోతుంది. అండ్ దాని ప్రైస్ మనకి అరౌండ్ 25,000 నుంచి 30,000 మధ్యలో తీసుకురాబోతున్నట్లయితే రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ దానికి దీనికి మేజర్ డిఫరెన్షియేషన్ ఎక్కడ వస్తుందంటే OnePlus బ్రాండ్ వాల్యూ అండ్ ఆక్సిజన్ ఓఎస్ అని చెప్పుకోవచ్చు. సో జనరల్గా మనకి పోకో ఫోన్స్లో చూసుకుంటే పోకో UI కొంచెం మనకి బగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఆక్సిజన్ ఓఎస్ అనేది మనకి వే బెటర్ ఉంటుంది. సో OnePlus ఫోన్స్కి మనకి ఏదైతే ఇప్పుడు ఈ పోకో F3 GTకి OnePlus Nord 2కి మేజర్ డిఫరెన్షియేషన్ అంటే ఆక్సిజన్ ఓఎస్ అని చెప్పుకోవచ్చు. బట్ OnePlus ఈ ఫోన్ 30,000 పైకి తీసుకెళ్తే మాత్రం కొంచెం కష్టం అయితే అవుతుంది. అక్కడ మనకు OnePlus 9R కొనుక్కోవడం బెటర్ అయితే అవుతుంది అనమాట. లేదు OnePlus 30,000 ప్రైస్లో లాంచ్ చేస్తే మాత్రం సీరియస్లో ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో మీరేమనుకుంటున్నారు ప్రైజింగ్ గురించి? మీ ఒపీనియన్స్ ఏంటి? ఏ ప్రైస్లో తీసుకొస్తే మీరు ఈ ఫోన్ని కొనడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీరు ఏ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు, పోకో F3 GT ఆర్ OnePlus Nord 2 గురించి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్.